హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువు మనకు ఇచ్చేటటువంటి అంశము పరలోకపు ప్రవేశము ఎవరికి? ఏమండి? పరలోకపు ప్రవేశము ఎవరికి? పరలోకపు ప్రవేశము ఎవరికి అంటే పరలోకములో ఎవరు ప్రవేశిస్తారు? ఎలాంటి వారు ప్రవేశిస్తారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి, ఒక చరణం పాడిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. పల్లవి, చరణం మాత్రమే. పల్లవి ఒకే ఒక చరణం. మట్టివిరా మట్టివిరా మన్నవురా మన్నువురా, కాయము మాయము ఖాయమురా, అయ్యయ్యో కాయము మాయము ఖాయమురా. మట్టివిరా మట్టివిరా మన్నువురా మన్నవురా, మట్టివిరా మట్టివిరా మన్నువురా మన్నవురా, కాయము మాయము కాయమురా, అయ్యయ్యో కాయము మాయము కాయమురా. అటు చేసి ఇటు చేసి అందరినీ మోసము చేసి, అటు చేసి ఇటు చేసి అందరినీ మోసము చేసి సంఘాన్ని చీలుస్తున్నావే, అయ్యయ్యో నీ గోతిలో నువ్వే పడ్డావే. సంఘాన్ని చీలుస్తున్నావే, అయ్యయ్యో నీ గోతిలో నువ్వే పడ్డావే. మట్టివిరా మట్టివిరా మన్నువురా మన్నువురా, మట్టివిరా మట్టివిరా మన్నువురా మన్నువురా. పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి దొరలాగా తిరుగుచున్నావే, అయ్యయ్యో తొందరలో దొరికే పోతావే. పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి దొరలాగా తిరుగుచున్నావే, అయ్యయ్యో తొందరలో దొరికిపోతావే. మట్టివిరా మట్టివిరా మన్నువురా మన్నువురా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చెప్పబడిన మాటలు మొదటి నుండి చివరి వరకు కనుక మనం చూస్తే అన్నీ హెచ్చరిక మాటలే. మీరు ఆలోచన చేయండి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాలు వింటున్నాం. ఏ రోజైనా హెచ్చరికలు లేని మాటలు ఏమైనా ఉన్నాయా? కారణం ఏంటంటారు? ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. పాపం అంటే ఆయనకు గిట్టదు, చెడు అంటే ఆయనకు నచ్చదు. అందుకనే చెడును గురించి పాపమును గురించి చెప్పకుండా ఏ సంఘము కూడా ఉండదు. ఎందుకంటే వీటిని ఖండిస్తేనే పరలోకంలో ప్రవేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం బోధించాలి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు నా మనసులో పెట్టినటువంటి మాటలను నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు నేను చదువుతాను, చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా. సంఘములో వచ్చాడండి పేతురు గారు.
సంఘంలో వచ్చి అంటున్నాడు, మాలాగే మీరు కూడా అమూల్యమైన విశ్వాసము ద్వారా రక్షణ పొందారు. హల్లెలూయా. మా యొక్క విశ్వాసం వేరు, మీ యొక్క విశ్వాసం వేరు అని లేదు. మనమందరము ఒకటే విశ్వాసము. ఏంటంటే యేసు క్రీస్తు మన కోసం చనిపోయాడు, మన కోసం రక్తమంతా కార్చాడు, ప్రాణం పెట్టాడు, మూడవ దినాన తిరిగి పైకి మరలా లేచి దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసము దేవుడు అంటున్నాడు చాలా అమూల్యమైంది. నాకు ఆ సహాయం దొరకాలి, అది ఖచ్చితంగా వస్తుంది. ఈ విశ్వాసం కాదండి, యేసు రక్తము నన్ను రక్షిస్తుంది, యేసు రక్తం వలన నేను పాప విమోచకునిగా అవుతున్నాను, యేసు రక్తమే నన్ను పరలోకమునకు చేరుస్తుంది అని నాడు శిష్యులందరూ తమ హృదయపూర్వకంగా నమ్మి యేసు ప్రభువును వెంబడించారు. పేతురు అంటున్నాడు, అదే విశ్వాసం మీలో కూడా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అదే విశ్వాసం. ఈ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, ఇది అమూల్యమైన విశ్వాసం. అదే అంటున్నాడు ఆయన, మా వలెనే అమూల్యమైన విశ్వాసం పొందిన మీకు శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఈసారి బారుగా కేలైతే మా కాయన సొక్కోపడిన మాన వెరుజరాక కదా, నేను ఓతోడని కాంతం అవసరం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఏమంటున్నాడు, మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు చెప్పండి. జవాబు ఇక్కడే ఉంది. ఆయన మహిమను బట్టి ఆయన గుణాతిశయమును బట్టి దేవుడు మనలను పిలుచుకున్న వాని గుణాతిశయం. ఎవరో ఉన్నారు పిలిచింది, ఆ పిలిచింది ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసుక్రీస్తు మనలను ఎందుకు పిలిచాడంటే దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క గుణ అతిశయమును బట్టి మనలను పిలుచుకున్నాడంట. పిలుచుకున్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము, ఆయన ఏమి అనుభవించాడో అదంతా కనుక అనుభవిస్తే మనకు కూడా దేవుని జ్ఞానము అందుతుంది. హల్లెలూయా. మరి యేసు ప్రభు అనుభవించిన అనుభవాలలో ఎంత అనుభవం నీలో ఉన్నదో చెప్పు. లేశ మాత్రం కూడా నీకు అనుభవం లేదా? అయితే నువ్వు దేవుని రాజ్యం రావడం చాలా కష్టం. ఎందుకంటే తండ్రికి కుమారులు వారసులు, అవునా? మరి యేసుక్రీస్తు ప్రభువుకు మనం వారసులమైతే ఆయనలో పాలిభాగస్థలం కూడా మనం అవ్వాలి. మన పిల్లలు మన ఆస్తి పాస్తుల్లో పాలిభాగస్థులు అవుతారు. అవసరమైతే మనల్ని ఎదిరించి మరి నా ఆస్తి నాకేమని అడుగుతారు, అవునా కాదా? మరి అలాగే దేవుడు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి యేసు ప్రభుకి. ఆయన కొన్ని సంపాదించాడు. ఆయన సంపాదించిన వాటిలో ఎక్కువ శాతం ఏంటంటే శ్రమలు ఎక్కువ ఆయన ఎదుర్కొన్నాడు. ఆ శ్రమలలో మనం కూడా ఏం చేయాలంటే పాలిభాగస్థులు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు శ్రమల వలన అనుభవం వలన జ్ఞానం పొందుకున్నాడంట. అదే వ్రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. మనలను పిలిచిన యేసుక్రీస్తు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం మూలంగా దేవుని శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేయుచున్నది. అది ఆ అనుభవం కనుక మనకు లేకపోతే భక్తి అనేది మనం నేర్చుకోలేము. మనకు భక్తి అబ్బదు, పొర్రపాటున భక్తి అబ్బదు. యేసుక్రీస్తు ప్రభులాగా మనం భక్తి పరులంగా అవ్వాలంటే ఆయన పొందిన శ్రమలను కూడా మనం ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శ్రమలలో కనీసం కొంచెమైనా మనం పాలిపాకసలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి ఆయన శ్రమలు? నిందలకు గురయ్యాడు, అవమానమును భరించాడు, శ్రమలను వహించాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, ముండ్ల కిరీటము ధరించాడు, కత్తిపోట్లు పడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, గడ్డము పెరిగివేయబడింది, ఇష్టం వచ్చినట్లుగా ఆయనను హింసించారు. వీటిలో కనీసం కొన్నైనా మనం అనుభవిస్తే దేవుని రాజ్యమునకు మనం వారసులం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఎందుకు ఆయన అనుభవించాడంటే దేవుని విషయంలో అనుభవించాడు.
లోకం విషయంలో తాను చేసిన తప్పును బట్టి అనుభవించలేదు సుమా. తాను చేసిన అతిక్రమమును బట్టి ఆయన అనుభవించలేదు. అసలు అతిక్రమమే ఆయనకు తెలియదు. అసలు పాపం అంటే ఏంటో ఆయన ఎరుగడు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిది, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి దేవుడు మనలను పిలుచుకున్నాడు. అందరు చెప్పండి. తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి యేసుక్రీస్తు ప్రభువు మనలను పిలుచుకున్నాడు. భక్తి జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవం జ్ఞానం వల్ల వచ్చింది. భక్తి జీవితం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవం వలన, అనుభవ జ్ఞానం వలన మనకు అబ్బుతుంది. ఇప్పుడు మనం భక్తి పరులుగా ఉండాలంటే మనకేం అవసరం? యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం మనకు అవసరం. హల్లెలూయా. చూడండి, 2 పేతురు అదే అధ్యాయంలో, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు గారు తన సంఘంతో అంటున్నారు, కూర్చున్న వాళ్ళందరితో, వింటున్న వాళ్ళందరితో అంటున్నాడు, అయ్యా మీరు కూడా జ్ఞానవంతులు కావాలి, అయ్యా మీరు కూడా భక్తిపరులు కావాలి. ఎందుకంటే మేము ఎలాగైతే అమూల్యమైన విశ్వాసం ద్వారా రక్షణ పొందామో అదే సేమ్ టు సేమ్ అదే విశ్వాసం మీలో కూడా ఉన్నది. మేము అనుభవ జ్ఞానం వలన నడుచుకొనుచున్నాము. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలో ఎదగండి. హల్లెలూయా అని ప్రభు చెప్తున్నాడు. అలా ఉన్న వారికి ఏం విస్తరించట? కృప సమాధానం విస్తరిస్తుంది. కృప విస్తరించకుండా, సమాధానం విస్తరించకుండా నెమ్మదిగా ఏ మనుష్యుడు కూడా ఉండలేడు. ఏ మనిషిలో నెమ్మది కావాలంటే సమాధానం కావాలంటే దేవుని కృప మనకు కావాలంటే అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారు చెబుతా ఉన్నాడు, మీకు కృప సమాధానము విస్తరించునుగాక. దేని వలన అంటున్నాడు చూడండి, యేసును గుర్చిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏమనుగ్రహించాడమ్మా బాబు? అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు మనకు అనుగ్రహించాడు దేవుడు. అమూల్యమైనటువంటి మనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటిది ఏంటంటే దేవుని వాక్యం. ఓ బాపురు వాతే, దేవుని మాటలు. ఈ మాటలు మూలంగా మనకేం కలుగుతుంది? దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏమవుతుంది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానం వలన దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, మొట్టమొదటిది ఏంటి? లోకములో ఉన్న భ్రష్టత్వం. ఏ వాగ్దానాల వలన అప్పుడే కలుసుకో లాభం, మనకు కలిగేటటువంటి లాభాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మనం తప్పించుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. આપણે દજગોનું વાત્યર વલ્લા કે છે લોકમ્યા છજગો ભ્રષ્ટત્વ એવીને આપણે તપ્పించలాం చా. ધીમોથી કાંઈ કરો છે? దేవునికి మహిమ కలుగును గాక. దేవ స్వభావం నందు పాలివారమగుతాం. దేవేరు స్వభావం అప్పుడు మా దగ్గర రావచ్చు కదా. చెప్పండి, వాగ్దానం వల్ల కలిగే లాభం ఎన్ని? ఇప్పుడు 2. ఒకటేంటి? లోకం యొక్క భ్రష్టత్వం నుంచి మనం తప్పించబడతాం, లోకం యొక్క మాయ నుండి మనం తప్పించబడతాం. రెండవది ప్రభు చెప్తున్నాడు కదా, దేవుని స్వభావం మనలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని స్వభావం మనలోకి వచ్చేస్తుంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, దేవుడు తన మహిమ గుణాతిశయమును బట్టి మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు దేని బట్టి మనల్ని పిలుచుకున్నాడు? మహిమ గుణాతిశయములను బట్టి మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుభవ జ్ఞానం వలన
మనం ఏం పొందుకుంటాం? దేవుని శక్తిని పొందుకుంటాం. ఆ దేవుని శక్తి ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు భక్తిని కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేస్తుంది. మనం బ్రతకడానికి, మనం భక్తి చేయడానికి ఏమేమి కావాలో వాటిని అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో వ్రాయబడిన మాట అదే అధ్యాయంలో చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమునందు ఏంటంట? జ్ఞానం. సద్గుణము అంటే అది దేవునికి మహిమ కలుగునుగాక. మంచి గుణములో ఏముండదంట? జ్ఞానం ఉంది. మనం మంచి గుణగణము కలిగిన వారమైతే దేవుని జ్ఞానం మనకు అందుతుంది. మనకు మంచి గుణము లేదనుకో, దేవుని జ్ఞానం మనకు ఎప్పటికీ కూడా అందదు. దేవుని జ్ఞానం అంటే భయము, భక్తి. దేవుని భయము, భక్తి ఇది ఉట్టిగా కలగదండి. మంచి గుణం ఉంటేనే కలుగుతుంది. చెడ్డ గుణం ఉంటే మాత్రం దేవుని జ్ఞానం మనకు అందదు. అలాంటప్పుడు ఏమైపోతామో తెలుసా? భ్రష్టులమైపోతాం. ఏమైపోతాము? భ్రష్టులు. ఇందుకు భ్రష్టత్వం కొత్త మానవుగా భ్రష్టత్వం అంటే తెలుసా? ఎన్నిసార్లు నువ్వు దేవుని మాటలు విను, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించని, అసలు నువ్వు లోబడు. అలాగైపోతుంది అనమాట. అది భ్రష్టత్వం. ఇంకా మారు మనస్సు అనేది ఇంకా కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న భ్రష్టత్వమును మనం తప్పించుకోవాలంటే దేవుని వాక్యం మనకు అవసరం. హల్లెలూయా. ఈ వాగ్దానం వలన లోకమందున్న భ్రష్టత్వము నుండి తప్పించబడి దేవుని శక్తి యొక్క భక్తిని మనము కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? సద్గుణమునందు జ్ఞానము. కంటిన్యూ చేయనా? జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని. హల్లెలూయా. మనం మన భక్తి పెరగాలంటే మనకు సహనం అనేది చాలా అవసరం. సహనం లేకపోతే భక్తి పెరగదు. ఎంత సహిస్తామో అంత భక్తి పరులుగా మనం ఎంచబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. సహనము లేకపోతే భక్తి రాదు. సరిగదా? అసలు భక్తియే ఉండదు. ఒక భక్తులు పాట పాడారు. నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చుని విందునయ్యా. నేర్చుకొనుటకు మేము వచ్చి ఉన్నాం ప్రభువా, మేము కూర్చొని వింటామయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మన భక్తి పెరగాలంటే మనకు సహనం ఉండాలి. సహనం లేకపోతే భక్తి రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, భక్తి యందు సహోదర ప్రేమ. నిజంగా మనకు భక్తి పరులమైతే మన భక్తిలో ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. ప్రేమ ఎవరిని? మన సహోదరులను. క్రీస్తునందు మనమందరము సహోదరులము, సహోదరులము. సంఘములో ఉన్న మనమే ఒకరినొకరు ప్రేమించకపోతే ఇక బయటి వారిని మనం ప్రేమించగలమా? దేవుని ప్రేమను బయటి వారు చూడగలరా? కాబట్టి ప్రభు అంటున్నాడు, మనము నిజంగా భక్తిపరులమైతే దేవుని ప్రేమ మనలో ఉన్నది అనడానికి రుజువు ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మట్టుకైతే ఎంత ఘోరమైన శత్రువైనా ఉండని నా దేవుని మందిరంలో చెప్తున్నా, నేను సమాధాన పడతాను. నాలాగే మీరు కూడా ఉండండి నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే సమాధానం లేకపోతే మనం ముందుకు సాగలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరుడు ఉన్నాడు, నన్ను కాదని చీదరించి వెళ్ళిపోయినాడు. వేరే సంఘము కూడా కట్టుకున్నాడు. మా ప్రియ ఆత్మీయ కుమారుడు యోసేపుకు తెలుసు. 2 సార్లు వెళ్ళి సమాధాన పడ్డాను. ఎందుకంటే ఏదో నాకు తక్కువనో, లేకపోతే నేను చిన్నవాడినో, లేకపోతే నేను ఏదో అతనికంటే నేను తక్కువని కాదు.
నా ఆత్మ గద్దింపునకు లోబడి అందరితో సమాధానం ఉండుటకు ప్రయత్నం చేయండి అని దేవుని మాటను నెరవేర్చడానికి నేను ఒక చిన్న అవకాశంగా చేసుకున్నాను. జగ్గయ్యపేట మండల పాస్టర్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా నన్ను ఉంచారు కాబట్టి అందరికీ మరి కబురు చేయాలి కదా. ఈ అవకాశం వచ్చింది. ఫోన్లో చెప్పేదానికంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటుందని వెళ్ళి సమాధానం ప్రకటిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందం వరకే సమాధానం. ఆ తర్వాత ఇక ఒలుకు లేదు పలుకు లేనట్టుగా అయిపోయారు. ఒకటండి, ఎదుటివారి గుణము ఎలా అయినా ఉండని మనకు సంబంధం లేదు, కానీ మనంతటా మనం మాత్రం సమాధానం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నీ వంతుగా నీవు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ప్రభు చెప్తున్నాడు, మన భక్తి పెరగాలంటే సహనం ఉండాలి. సహనం లేకపోతే భక్తి రాదు. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరులైనను నిష్ఫలులనైనను చేయకుండా చేయును. నిష్ఫలులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలము లేనివారు. నిష్ఫలులు అంటే ఎవరమ్మా? ఫలములు లేనివారు. ఇంతకీ ఈ ఫలము ఎక్కడ నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే, గడచిన వారంలో ఏమండి సహోదరులు దైవజనులు డేవిడ్ అయ్య గారు, పిఆర్ డేవిడ్ గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా. మీ నోటి ఫలము ద్వారానే మీకు సంభవించును అన్నాడు కదా. మన నోటి మాటల వల్లనే మన జీవితం తయారవుతుందంట. మీ యొక్క జీవితము మీ నోటి మాటల మీదనే ఆధారపడి ఉన్నది అని మనం వాక్యం విన్నాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం. దీనిని బైబిల్ గ్రంథంలో ఇంకొక విషయంలో ఏం చెప్పారు? జిహ్వ ఫలము అన్నారు. ఏంటిది జిహ్వ ఫలం? అంటే మన హృదయం లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. ఆ మాటల యొక్క ఫలితం ఖచ్చితంగా మనము అనుభవించి తీరుతాం. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ హృదయం లోపల నుండి వచ్చే మాటలు నీకు మంచి మాటలు గినక ఉంటే మంచి ఫలాన్ని మనం పొందుతాం. హల్లెలూయా. నీ హృదయపు లోతుల్లో నుండి వచ్చే మాట అది కపటమైనదైతే అది కూడా ఫలితం ఖచ్చితంగా పొందుకుంటాం. అది నీవైనా నేనైనా మరెవరైనా సరే. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగినది అనే సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అవుతాడు. ఎంత భయంకరం! నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్న రోజున నా రక్షకుడైన యేసుక్రీస్తు తన ఆత్మతో నన్ను నింపాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, నేను పరిశుద్ధునిగా నన్ను మార్చాడు, నేను పరిశుద్ధుడను అనే సంగతిని కూడా వాడు ఏం చేస్తాడంట? మర్చిపోతారు. చూడండి, ప్రభు అంటున్నాడు, మరచిపోవును. ఏది? సహోదర ప్రేమ గినక మనం కలిగి ఉండకపోతే, సహోదర ప్రేమ కలిగి ఉండకపోతే సహోదరులను ఏం చేయాలి? ప్రేమించాలి. సహోదరులను ప్రేమించాలి. అందరము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎవరి ఫలం వారు పొందుతారు. నీ హృదయంలో ఎటువంటిది ఉంచుకొనకుండా సమాధాన పడ్డావనుకో, నీ రావాల్సిన ఫలాన్ని దేవుడు వెనక్కి ఎప్పుడు కూడా చేయడు. నిశ్చయంగా నీ నోటి ఫలమును నీవు అనుభవించదువుగాక. మన నోటి ఫలాన్ని మనము అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిందనే విషయాన్ని మర్చిపోయి గ్రుడ్డివాడిగాను దూరదృష్టి లేనివాడుగాను అవును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. తమారనే కేని బలాయకోని కసదేవ్. ఎంత భాగ్యవంతులో తెలుసా మనం? నిజంగా కోట్ల రూపాయలు పెట్టి కొన్న దొరకని రక్షణ భాగ్యమును మనకు దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన నా జనులారా, నా ఇదొక రండి,
నేనే మీకు విశ్రాంతిని కలుగజేస్తాను పరలోకంలో. ఎంత గొప్ప పిలుపుతో మనం పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడండి. ఈ పిలుపు విషయంలో మీరు మర్చిపోవద్దు. ఈ పిలుపు విషయంలో మీరు మర్చిపోవద్దు అని ప్రభువు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇప్పుడు తేలిపోయింది ఏంటంట, ఈ విధంగా మనం సహోదర ప్రేమ కలిగి, సహనము కలిగి, భక్తిపరులమై, ఏమండి, దేవుని వాక్యమును శ్రద్ధగా అనుసరించు వారమైతే దేవుని రాజ్యములో మనకు ప్రవేశం. ఇప్పుడు చెప్పండి, పరలోక ప్రవేశం ఎవరికి? భక్తిపరులకు మాత్రమే పరలోకపు ప్రవేశం. భక్తిపరులు ఎవరు? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానములో పాలి భాగస్థులైన వారు, దేవుని జ్ఞానము కలిగిన వారు, వారికి మాత్రమే పరలోకపు ప్రవేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భక్తిపరుడుగా ఉన్నావా? నీవు భక్తిపరురాలుగా ఉన్నావా? దేవుని జ్ఞానము నీకున్నదా? కంటికి కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తూ ఉందండి. మన తోడబుట్టిన తమ్ముళ్లను, తోడబుట్టిన అక్కయ్యలను, తోడబుట్టిన అన్నలను మనం ప్రేమించకపోతే ఇక పరులను మనం ఎలా ప్రేమించగలం? నాకు నెమ్మది లేని పరిస్థితి ఏర్పడిందండి. చాలా భయంకరంగా దుఃఖపడ్డా నేను. మా తోడబుట్టిన అన్నను పలకరిస్తే చెయ్యి ఇలా చేదరించుకొని చేసిన ఆరాధనంతా నాకు నిద్ర లేదు. నిజం చెప్తున్నా ప్రభు సన్నిధిలో. ఏ రీతిగానైనా సరే కాళ్ళైనా పట్టుకుంటాను, కానీ మా అన్నతో నేను సమాధాన పడాలి. హల్లెలూయా. అవకాశం కోసం చూస్తూ ఉన్నాను. మొన్న మ్యారేజ్ జరిగింది హైదరాబాద్లో. అసలు నా ముఖం కళ్ళు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. కనీసం నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. మొత్తానికైతే దేవుని కృప అదే నోటితో పైకి పిలవడం జరిగింది. ఎప్పుడైతే స్టేజ్ మీద పిలిచాడో ఇక అవకాశాన్ని వదులుకుంటామో, మనం వదులుకోం కదా. దేవునికి మహిమ కలుగును కాక. వెళ్ళి చేతిలో చేయి కలుపుకొని మాట్లాడి ఇక దగ్గర ఒక 5 నిమిషాల దాకా మంచిగా మాట్లాడేటప్పుడు కానీ నాకు తృప్తిగా అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటేనండి, తన హృదయం నాకు తెలియదు, కానీ నా హృదయంలో నేను సమాధానంగా ఉన్నాననే తృప్తి నాలో కలిగి ఉంది. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అందరితో సమాధానంగా ఉండటకు మీరు ప్రయత్నము చేయండి. ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకోకండి. చిన్న అవకాశం దొరికితే చాలు సమాధాన పడటానికి ప్రయత్నం చేయండి. ప్రభు చెబుతున్నాడు, సమాధాన పడువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులకు దేవుని రాజ్యం ఉండదా లేదా? ఖచ్చితంగా దేవుని రాజ్యం మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 13 నుంచి 19 వరకు చూస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారముగా నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి, ఏ వాతిని ఆచ్చో పరకో ప్రేమర్ భాయ్ బందో. చాలా గూఢమైనటువంటి అర్థంతో కూడినటువంటి మాటలు ఇవి. పేతురు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? సంఘములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, యేసుక్రీస్తు ప్రభు నాకు ఏదైతే సూచన ఇచ్చాడో, ఎలాగూ మాట్లాడమని దేవుడు చెప్పాడో, ఏ మాటలు పలకాలని దేవుడు నా నోట మాటలు ఉంచాడో, ఇదిగో ఏది చెప్పాలని నా ప్రభు శాసించాడో అదే నేను చేయడానికి ముందు ఈ గుడారము, ఏ గుడారం అండి? ఈ గుడారము, నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, కన్నా మమ్మరి జాంచుకో, కన్నా మా దగ్గర జాంచుకో, కన్నా ఏ జమీన్ చూడని దగ్గర జాంచుకోక తాణీన్ జేర్ జక్కోజ్ ఆలోచన करले ताणीन काय करू नका. హల్లెలూయా. ఆజనతో సవారతో అజగదాడే కునుసుకో ఎగదాడే. ఏదో ఒక రోజున ఈ గుడారమును మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మనం చేసిన కార్యాలు మిగిలిపోతాయి. మనం చేసిన పనులు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన వెంట వచ్చేది 2.
మంచి పనులు మరియు చెడ్డ పనులు. కొందరి పాపములు వారి వెంట వెళ్తూ ఉన్నాయని వ్రాయబడింది. కొందరి పాపములు వారి వెంటే వెళుతున్నాయి. ఎలా? నీడలాగంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నానికే రచన మా घरे अमराड़ी वाला बुढ़ी बाड़ताड़ी घरे రచన బుడ్డి దహించాను ఉపయోగ మారు మాతో అవ్వడా ఫలోతి కావాలి, చాలా పెద్దది కనబడుతుంది. దాన్ని చూసి భయపడేవాడిని అనుకుని ఓడి చాతు ఓడి ఎలా ఏడు చాతు ఎవడి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది వస్తూనే ఉంటుంది నీడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పాపములు కూడా అంతే, మనల్ని వెంబడిస్తాయంట, మనల్ని వెంటొస్తాయంట, అవి విడిచిపెట్టవు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఈ గుడారము ఉన్నంత వరకు గుడారాన్ని భద్రపరచుకోవాలి. ఈ దేహం అనే ఈ గుడారాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. పాపము అంటకుండా, మలినం అంటకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నాడు కదా, మనం కట్టుకున్న గుడారం కాదు, ఈ గుడారం కాదు, నా ఇల్లు కాదు, మీరు కట్టుకున్న ఇల్లు వాకిలి అది కాదు గుడారాలు. దేహము, దేవుని చేత మనకు అనుగ్రహించబడిన దేహము, శరీరము అనే ఈ గుడారము విడిచిపెట్టవలసిన రోజు ఒకటి వస్తుంది. ఉదాడొక్కనా కొత్తోనమ్మన్నకేని మాలం చేయి. కాబట్టి అది తెలుసుకొని మనమందరం ఏం చేయాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. తమిన ఈ వాత కేరో త్రైకో న్యాయం కెతాని మా కేలేరు చుక్కల కెతాని పేతురు గారు సంఘమైన కేరో ప్రేమర్ భాయ్ బంధు. అమ్మా అయ్యా, ఏదో ఒక రోజున మనం ఈ గుడారాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఈ గుడారాన్ని, కట్టుకున్న గుడారాన్ని నువ్వు విడిచిపోతే మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి చూడగలవు. కట్టుకున్న ఈ ఇంటిని విడిచిపెట్టి ఇంకో దేశం వెళ్ళిపోయినా మళ్ళీ నువ్వు బ్రతికుంటే మళ్ళా వచ్చి చూస్తావు, అది నీకు కనబడుతుంది. కానీ ఈ గుడారము గనుక శిథిలమైతే, ఈ గుడారం గనుక పాడైపోతే నువ్వు మళ్ళీ చూద్దామన్నా నీకు కనిపించదు. కాబట్టి ఈ గుడారము ఏదో ఒక రోజున నన్ను విడిచి వెళ్ళిపోతుందని ఎరిగి ఉన్నంత వరకే అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. నీవిచ్చిన సమాధానము ఇతరులకు మేలు కలుగజేస్తుంది. నువ్వు చూపేటటువంటి సమాధానము ఎదుటివానికి రక్షణ తెస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అందుకే పేతురు గారు అంటున్నారు, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నాను. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. उनको कथा के जना वो कथान सामने तमें हम केरकोनी కానీ మరి ఏంటి ఎలా ఏం చెప్తున్నాడు చూడండి. పౌలు గారి అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు కదా, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై, దేవుని యొక్క మహిమను మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనుశబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభువు వారు పొందినప్పుడు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఎవరో చెప్పినప్పుడు అని నేను అంగీకరించలేదు, కానీ కన్నులారా చూసాము ఆకాశం నుండి ఒక శబ్దం, ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనేందు నేను ఆనందించుతున్నానని యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆకాశం నుండి దేవుని శబ్దం వచ్చినప్పుడు చెవులారా మేము విని అప్పుడు ఇదిగో మేము దేవుణ్ణి అంగీకరించాం, ఆయన చెప్పిన మాటల్ని మేము మీకు తెలియజేస్తున్నాం అని యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు చెప్తున్నారమ్మా బాబు? పేతురు గారు చెబుతా ఉన్నాడు. ఆ మహిమను మేము పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారం, అప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఆ శబ్దము ఆకాశం నుండి వచ్చినప్పుడు మేము విన్నాం అని చెప్తున్నాడు. అంతేగాని కల్పన కథలు చదివి లేదా విని మీకు నేను చెప్పటం లేదు అని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నవంబర్ 19వ తారీఖు 1989వ సంవత్సరం. నా ప్రభు నామను బట్టి చెప్తున్నాను, నేను నా గదిలో కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు 3 గంటల వేళ నిజంగా నిశ్చయంగా ఆకాశం తెరవబట్టం నా ప్రభు నాకు చూపించాడు. ఆ ఆ ఆకాశంలో నుండి తెల్ల తేటగా ఉన్నటువంటి ఆ మబ్బులో నుండి, మేఘంలో నుండి దిగి నేను మోకరించిన చోట నా ప్రభు నిలబడ్డాడు. అటువంటి దర్శనం కలిగిన దైవజనుడిగా నా ప్రభునామను బట్టి నేను చెప్తున్నాను. దేవుడు ప్రేరేపించినది ఏ వాక్యము కూడా నేను చెప్పను. నా ప్రభు నాకు ఏది ఇస్తాడో అదే నా సంఘమును నేను బోధిస్తా ఉన్నాను. హల్లెలూయా. మీ దాసుడు, నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, మీ అందరికీ దాసుడు అయిన హానోకు గారు తాను కూర్చున్న కొమ్మను తానే నరుకునేటంత అజ్ఞాని అయితే కాదు. దీనిని మీరు నమ్మండి. తాను కూర్చున్న కొమ్మను తనే నరుక్కునేంత అజ్ఞాని అయితే కాదు. నా కన్నులారా నా దేవుని దర్శనమును చూచే కృపను నా దేవుడిచ్చాడు. దీంట్లో నా గొప్పతనం ఏమి లేదు, ఆయనే వెతికి పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున నేను 1,55,000 రూపాయల ఉద్యోగం విడిపెట్టి దేవుని సేవ చేస్తూ ఉన్నాను. నేను గొప్పగా ఏదో భయంకరమైన త్యాగం చేసిన వాడిగా నేను చెప్పట్లే. ఆ దేవుని పిలుపు నా ఎడల ఇలాగున జరగవలసి ఉన్నది కనుక నేను సేవలో ఉన్నాను తప్ప నాకు అతిశయం ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్థితిని కలుగజేసిన దేవునికి 2 చేతులతో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మహిమ దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. దేవుని విషయంలో ఉన్న ఉద్యోగమును మానుకొనలేక ఉద్యోగంలోనే ఉంటూ సైడ్ బిజినెస్ చేస్తున్న వారు ఎంతమంది లేరు చెప్పండి? మీరే లేరా లోకంలో? ఉన్న ఆ 10 లేదా 15,000 రూపాయల ఉద్యోగాన్ని విడిచిపెట్టుకోలేక ఏమండి ఇంకా సంపాదించాలి అని సైడ్ బిజినెస్లు చేసేవాళ్ళు లేరా లోకంలో? నా ప్రభువు నామను బట్టి చెప్తున్నాను, ఇది నా వలన జరిగినది కాదు, నా దేవుడు ఇచ్చిన నాకు స్థితి. ఇది నా ప్రభు నాకు ఇచ్చిన స్థితి. ఇదే నీకు ఆశీర్వాదం అన్నాడు. అంతే, దాంట్లో లేని ఆశీర్వాదం దీంట్లో నేను పొందుతున్నాను. అలాగని లక్షలు కోట్ల రూపాయలు నాకేం వచ్చి పడటం లేదు. కానీ నా దేవుడిచ్చిన మీ అందరి ప్రేరేపణ ద్వారా ఆ 5 రూపాయలు, ఆ 10 రూపాయలు, ఆ కానుకలు నేను అమూల్యమైన వాటిగా భావించాను. దాంతోనే నాకు తృప్తి. నా దేవుని ఆశీర్వాదం ఇందులోనే ఉన్నది. హల్లెలూయా. మీ కష్టార్జితమును సన్నిధిలో మీరు కానుకలు విత్తిట ద్వారా మీకు ఆశీర్వాదం కలుగుటయే నా దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి. హల్లెలూయా. మహిమ దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చూసారా, ఆ 10,000-15,000 రూపాయల ఉద్యోగాలని మనం విడిచిపెట్టలేకపోతున్నారే. ఇటువంటిది త్యాగపూరితమైన ఈ సేవను విమర్శిస్తారంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యము. ఇది త్యాగముతో కూడినది, దేవుడు అనుగ్రహించిన సేవ. ఈ సేవలో మీరందరూ పాలిభాగస్తులు అవ్వటం అనేది నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. హల్లెలూయా. ఈ వరంలో మీరందరూ ఉన్నారు. మీలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా దీంట్లో ఉన్నారండి, దీంట్లో ఉన్నారు. ఏదో లోకం చెప్పినట్లుగా బిస్కెట్ వేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నా నాకు పర్వాలేదు. కానీ ఇది బిస్కెట్లు ఏం కావు, దేవుని మాటలు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, పనివాడు తన జీతమునకు పాత్రుడు కాడా? పనివాడు తన జీతమునకు పాత్రుడండి, జీతమునకు పాత్రుడు. ప్రభు చెప్పాడు, దేవునికి మహిమ కలుగునుగాక, పనివాడు తన జీతమునకు పాత్రుడు. మందను కాయవాడు మందపాలు ఖచ్చితంగా తాగాలి, లేకపోతే ఆ మందకు ప్రయోజనం ఉండదు. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దన్నాడు దేవుడు. చిక్కం పెట్టకండి, ఎంత తినాలో తిననివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సేవకుడు తింటేనే మీకు ఆశీర్వాదం. కష్టపడుతున్నాడు కాబట్టి తింటున్నాడు. ఏదో బాగా మీ అందరికంటే బాగా అని నేను చెప్పలేను, కానీ నా ప్రభు ఇచ్చిన వాటిలో నేను తృప్తి కలిగి దేవుని నామం బట్టి సేవ చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దని దేవుడు చెప్పలేదా? మీరు కష్టపడి పనిచేసి సంపాదించే సంపాదన ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం కాదా? నీ కోసం, ఆ తర్వాత మీ కుటుంబం కోసమే కదా. సేవకుడి విషయంలో అలా ఎందుకని అనుకోరు? సేవకుడు కష్టపడి పనిచేసేది తన కోసం, తన కుటుంబం కోసం.
అంత మాత్రమే కాదు, సేవ కోసం అని నేను ధైర్యంగా చెప్పగలను. నా ప్రభు మందిరం కోసం, మందిర నిర్మాణం కోసం అని నేను ధైర్యంగా చెప్పగలను. అది నా ప్రభువే దీనికి సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలని చెప్పవలసి వచ్చిందంటే, పేతురు గారు సంఘముతో చెబుతున్నాడు, కల్పన కథలు తెలుసుకొనడం ద్వారా నేను మీకు బోధించటలేదు. ఏ స్వరమైతే ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనేందు నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు, ఆకాశం నుండి వచ్చిన శబ్దమును దగ్గర ఉండి చెవులారా విన్నవాళ్ళము మేము. అలా విన్నవాళ్ళమై మీతో మేము మాట్లాడుతున్నాం, మీతో చెబుతున్నాం, బోధిస్తున్నాము అని చెప్పే మాటలను బట్టి నా దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేశానంతే. నా ప్రభునామను బట్టి ఈ దీన సేవకుడు కూడా ఇట్లా సాక్ష్యం చెప్పేటటువంటి సాక్ష్య జీవితం నా ప్రభు నాకు అనుగ్రహించాడు. ఏంటి ఆ సాక్ష్యం అనంటే, మేఘములలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నేనున్న గదిలోనికి వచ్చి నిలబడి, నా కుమారుడా ఇదిగో నీవు నడవలసిన మార్గం. ఒక్క మాటేనండి, ఇంకా రెండు మాట లేదు. అదే మార్గంలో ఈ రోజు వరకు కూడా నడవటానికి ప్రభు కృప చూపించాడు. అదే మార్గంలో మిమ్మలను కూడా నడిపించటానికి నా ప్రభు నాకు కృప చూపించాడు. మనమందరం ఎంత ధన్యులం. హల్లెలూయా, ఎంతో ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, మహిమ దేవునికే చెల్లును గాక. మీ అందరికంటే కూడా దేవుని పని విషయంలో ఎక్కువగా నేనే ఖర్చు పెడుతున్నానని కూడా ధైర్యంగా నేను చెప్పగలను. మహిమ అది సమాధి తోట విషయంలో కానివ్వండి, లేదా కట్టబడుతున్న ఈ మందిర విషయంలో కానివ్వండి, ఇక ఈ గృహం విషయం అంటారా, నా దేవుడు నాకు ఇచ్చే గృహం విషయంలో అంటారా, అప్పు చేసి మరీ కట్టుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అప్పు పుట్టాలన్నా దేవుని దయ ఉండాలంట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అయినా సరే మొన్న ఒక దైవజనుడు వచ్చాడండి, కొత్తమల ప్రభుదాస్, మీకు తెలుసుగా, వచ్చి బిఎస్పి తరపున ఓట్లాడడానికి వచ్చాడు. అందుకు తొర్రగుట్టపాలెంలో ఒక సేవకుడు ఉన్నాడు, సురేష్. మొన్న వచ్చాడు. సురేష్ వచ్చి అంటున్నాడు, చూశాడు ఇలా, వామ్మో ఇంత పెద్ద ఇల్లా? అరే ఇల్లు కాదురా నాయన, పైన వచ్చి చూడు, అది మందిరం అన్నా. నేను వచ్చి వామ్మో ఇంత పెద్ద మందిరమా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఏమంటున్నాడు తెలుసా, అయ్యగారు ఇక నుంచి నీ సేవలో నీ విశ్వాసులు తగ్గిపోతారు అన్నాడు. ఇదేంట్రా, విశ్వాసులు తగ్గిపోవటం ఏంటి? అవునయ్య గారు, విశ్వాసుల్లోనే ఓర్వలేలు ఉంటారు, కొంతమంది మందిరం మానేశాలు ఉంటారు. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు నేను ఒకటే చెప్పా, అందరి విశ్వాసులు లాంటి విశ్వాసులు కారు. వాక్యమునకు పట్టున్న విశ్వాసులైతే ఎవ్వరు చెదిరిపోరు. వాక్యము లేని సంఘములో, వాక్యమును అనుసరించని సంఘములో భయపడతారేమో దైవజనుడు, కానీ ఈ దైవజనుడు భయపడువాడు కాడు. ఎందుకంటే విత్తే వాక్యము గట్టిది, విన్న విశ్వాసులు కూడా గట్టివాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘము గురించి మనం డబ్బా కొట్టుకోవటం కాదు. జగ్గపేటలో ఉన్న ఏ సంఘానికైనా చెప్పండి, హానోక్ గారి సంఘంలో విశ్వాసులు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ఎస్, ఇది నిజం. నేను చెప్పటం కాదు, మీరే వింటారు వెళితే ఒకవేళ. హల్లెలూయా. నాతో పాటు మన పరిచారకులు ఉన్నారు, ఒక 6గురు. వారు కూడా విన్నారు ఈ మాటలు. మీ సంఘం చాలా ప్రేమ కలిగిన సంఘం. దేవునికే మహిమ కలుగును గాక. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన వరం. చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19-20 వచనాలు. అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాటలు వినుట కంటే మీ మాటలు వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అమ్మా, చదువు ఉన్నవాళ్ళు మీ బైబిల్ తెరచి ఈ మాటలను చదవండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19-20 వచనాలు. బాబు చూడండి, ఏ పరిస్థితిలో ఈ మాటలు అన్నారో తెలుసా? వాళ్ళు వాక్యం చెబుతుంటే, ఈ వాక్యం చెప్పడానికి వీల్లేదు అని అడ్డం తిరిగారు. ఏదైనా సందర్భం గురించి చెబితే నువ్వు మా గురించే చెబుతున్నావు అని తిరుగుపడుతున్నారు. విసుగొచ్చేసింది వీళ్ళకి, ఈ దైవజనులకి.
అంటున్నారు. దేవుని మాటల కంటే మీ మాట మేము వినాలా? దేవుడు చెప్పమన్నది మేము చెప్పకపోతే మీరు చెప్పింది మేము చెప్పాలనా అని. అది ఆ సందర్భం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నారు వాళ్ళు? అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాటలు వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. బూదవాడ తండ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరం, ద హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ సభ్యులు ఎవరైనా సరే కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేరు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. మన సంఘానికి ఎవరైనా వాక్యం చెప్పడానికి రావాలన్నా కూడా చాలా భయపడుతుంటారు. ఎందుకో తెలుసా? వీళ్లకు వాక్యములో పట్టు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజున మన దానియేలు, ఈ దానియేలు కాదు, మన దానియేలు కాదు, జయంతిపురంలో ఈర్న వచ్చానట. నేనేమో కరీంనగర్లో ఉన్నాను కూడా, పలాసలో మొత్తం ఉన్నాను. ఫోన్ చేసి చెప్పినాడు నాకు, వామ్మో మీ విశ్వాసులు వామ్మో అన్నయ్యో అంటున్నాడు. ఏందిరా ఏమైందిరా అంటే, నేను వాక్యం చెబితే ఒక వాక్యాన్ని పట్టుకొని నన్ను అస్సలు వదలలేదు, వాక్యం చెబుతుంటే నన్ను నిలదీశారు అంటున్నాడు. ఎందుకంటే నేను చెప్పటం కొద్దిగా పొరపడ్డాను అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సత్తువ కలిగిన సంఘము. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సత్తువ కలిగిన సంఘము. బయట బాగానే చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. మరి మన పరిస్థితి ఎలా ఉంది? బయట చూస్తే మంచి పేరుంది, అమ్మ వాళ్ళకు వాక్యం బాగా తెలుసు అంటున్నారు. కానీ లోపల మనం ఎలా ఉన్నాం? మన అంతరంగం ఎలా ఉంది? వాక్యమును అనుసరించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యమును అనుసరించకపోతే మనకు పరలోకము లేదు లేదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించను లేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెనో, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకును సువార్త అప్పగింపబడినని. ఎవరు చెప్పారు ఈ మాట తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు. యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురుని దేవుడు ఎన్నుకున్నాడంట. అలాగే అన్యజనులకు, అంటే సున్నతి పొందని వారికి, అంటే మనకు ప్రకటించటానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నా ప్రభునామను బట్టి నేను చెప్తున్నాను, నా దేవుని సన్నిధిలో మీ అందరికీ సువార్త ప్రకటించడంతో పాటు దేవుని వాక్యమును అందించటానికి నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మహిమ దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. చూడండి, దేవుని వాక్యంలో అంటున్నాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపము ఉన్నది. దాని అందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. చెప్పబడుతున్న వాక్యము, చెప్పబడుతున్న మాటల మీద మీరు మీ కనుదృష్టి, మీ చెవి దృష్టి, మీ హృదయ దృష్టి, మీ మనోనేత్రపు దృష్టి కనుక పెడితే మీకు మేలు, మనందరికీ మేలు. చెప్పుచున్న నాకు, వింటున్న మీ అందరికీ కూడా మేలు కలుగునుగాక. హల్లెలూయ. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా.
ప్రభువా ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు నేను చదువుతున్నాను, వినండి, దయచేసి వినండి. చూడు, ప్రభు చెప్తున్నాడు కదా, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. పేతురు గారు తన సంఘములో ఉన్న వారితో చెబుతున్నాడండి, తమ్మినమ్మ కోకెలే కూనుకో, దికాళ్ళతో కూనుకో, కనుక్కోచో కాకో మవు అబుడి వాత మారవంగా నీకేరు. పేతురు చెప్తున్నాడు, సంఘములో అబద్ధ బోధకులు ఉన్నారు, మీలో కూడా ఉన్నారు. అబద్ధ బోధకులు అంటే ఎవరు చెప్పు? అబద్ధాలు చెప్పేవాళ్ళను దేవుడు ఏమంటాడు? అబద్ధ బోధకులు అంటాడు. ప్రభువు చెప్తున్నాడు కదా దేవుని వాక్యంలో పేతురు గారి ద్వారా. ప్రభువుకి చెప్పిన మాట ఏంటి తెలుసా? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. దేని పెట్టి కొన్నాడు దేవుడు? విలువైన తన శిలువ రక్తముతో మనలను కొన్నాడు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆ యేసు ప్రభువును కూడా విసర్జించి నోటి నిండా అబద్ధాలే చెబుతారంట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. భిన్నాభిప్రాయములు అంగీకారకృతములగు అభిప్రాయములు కాదు, భిన్న అభిప్రాయములు అంటే వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం, వ్యతిరేకమైనటువంటి ఆలోచన, సంఘానికి వ్యతిరేకము, విశ్వాసులకు వ్యతిరేకము, సహోదరులు సహోదరులకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చెప్పువాళ్ళు మీలో కూడా ఉన్నారు అంటున్నాడు. ఎవరు ఈయన? ఈ దైవజనుని పేరేంటి? పేతురు. సంఘముతో చెప్తా ఉన్నాడు, మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. భిన్నాభిప్రాయములను రహస్యముగా, రహస్యం అంటే రహస్యమే, బట్టబయలు అందరి మధ్యలో లేదు, అంతే కదండి. సీక్రెట్ అంటే ఉంటుంది, ఒక్కొక్కరికి లేదా విడివిడిగా ఉన్నప్పుడు చెప్పటం. దీన్ని ఏమంటారు? రహస్యముగా బోధ చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఇలాంటి వారు ఉన్నారు అని పేతురు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు. వారు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడతా ఉన్నది. ఇలాంటి వాళ్ళను బట్టి సత్య మార్గము అంటే దేవుని మార్గము, దేవుని సంఘము, దేవుని బిడ్డలు అవమానపరచబడతా ఉన్నారు, దూషించబడతా ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నీలో భిన్నాభిప్రాయం పుట్టిస్తున్నాడేమో ఆ దుష్టుడు, జాగ్రత్త సుమా. ఆయనను వాని కుయుక్తిని ఎరుగని వారము కాము అంటున్నాడు దేవుడు. ఒక దైవజనుడు అంటున్నాడు, వాని కుయుక్తిని మేము ఎరుగని వారము కాము. ఎవరైనాను మీ దగ్గరకు వచ్చి భిన్నాభిప్రాయములు కలిగినటువంటి మాటలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? యుక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ చెబుతుందంటే ఈమెలో ఏదో తేడా ఉంది, ఇలాగ బోధిస్తున్నాడంటే ఈలో ఏదో తేడా ఉంది, కాబట్టి మంచిని స్వీకరిద్దాం, చెడును వదిలిపెడదాం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనమునకు కునికి నిద్రపోదు. వారి నాశనము కునికి నిద్రపోదు, మెలుగుతూనే ఉంటుందంట. ఎప్పుడు నాశనం చేద్దాం, ఎప్పుడు నాశనం చేద్దాం, ఎప్పుడు నాశనం చేద్దామని అది మెలుకోగానే ఉంటుందంట. ఇవి సాతానుని కన్నులు. హల్లెలూయా. చూసారా,
నువ్వు నిద్రపోయినా నిన్ను నాశనం చేసే శక్తి మాత్రము నిద్రపోదు అంటున్నాడు దేవుడు. ఇంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా. మనమందరం ఒకేసారి ఎత్తబడాలి. ప్రభు చిత్తమైతే అప్పుడు దాకా మనం బ్రతికి ఉంటే, ఈ భూమి మీద ఉంటే, అందరం ఏకముగా ప్రభు దగ్గరికి ఎత్తబడే సంఘముగా మనం ఎత్తబడుదుముగాక. దేవునికే మహిమ కలుగునుగాక. చూసారా, ప్రభు చెబుతున్నాడు, కాబట్టి జాగ్రత్త. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకం మందలి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబట్టకు వారిని అప్పగించాను. దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు ఊరుకోలేదంట. మరి నీవు నేను పాపం చేస్తే ఊరుకుంటాడా? ఏం లేదండి, జాలి గలవాడు. ఇందాక నేను చదివాం కదా, అయినను ఎన్నో మార్లు వాళ్ళు హింసించారు, ఎన్నో మార్లు దేవుడిని తిరగబడ్డారు, అయినా ఆయన క్షమించాడు అని విన్నాం కదా. ఇప్పుడు కూడా క్షమిస్తాడులే అనుకోకండి. పాత నిబంధన కాలము వేరు, క్రొత్త నిబంధన కాలము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కాలంలో ప్రభు చెబుతున్నాడు, ఆయన దయ ఆయుష్కాలము, ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆ నిమిషం చాలు నిన్ను తీసేయడానికి. ఇది గుర్తుపెట్టుకో. ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుంది, మంచిదే. కానీ కోపపడ్డాడంటే మాత్రం ఒక నిమిషంలో నిన్ను లేపేయగలడు. ఆయన కోపమునకు మనం పాత్రులము కావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయములను రప్పించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు చెప్పండి? దేవదూతలు పాపం చేస్తే వారిని విడిచిపెట్టలేదు, నెంబర్ 1. రెండవది, లోకములో ఉన్నటువంటి జనులందరూ పాపం చేస్తే వారిని విడిచిపెట్టాడా అంటే వారిని కూడా విడిచిపెట్టలేదు. జల ప్రళయము ద్వారా అందరినీ సర్వనాశనము చేసేదాకా ఊరుకోలేదు. దేవుని ఉగ్రత, దేవుని కోపం అది, దేవుని కోపం అది. ఆ రోజుల్లో ఇజ్రాయేలుని క్షమించిన దేవుడు అదే పూర్వకాలంలో నోబహు కాలంలో ఎందుకని క్షమించలేదు? అప్పుడు క్షమించని దేవుడు ఇప్పుడు కూడా నీవు కాపాడుతానని ఎలాగనుకుంటున్నావు? జాగ్రత్త సుమా. హల్లెలూయా. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి, ఎవరి మీదికి? భక్తిహీనుల సమూహము మీదికి, భక్తి పరుల సమూహము మీదికి కాదు, విశ్వాసుల మీదికి కాదు, ప్రార్థన చేసే వాళ్ళ మీద కాదు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, దేవునికి దూరంగా ఉంటారో, ప్రార్థన చేయకుండా భక్తి జీవితం కొనసాగించకుండా భ్రష్టులుగా ఉంటారో, భక్తిహీనులుగా ఉంటారో, వారి మీదికి దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోబహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటిస్తా ఉన్నాడు. నోబహు సువార్త ప్రకటించాడండి. 120 సంవత్సరాలు ప్రకటించాడట, సువార్త ప్రకటించాడట. అరే నమ్మండ్రా, వర్షం వస్తుంది, పైనుంచి వర్షం వస్తుందిరా. నవ్వారటండి. ఆయన ఆ మాటలు విని నవ్వారంట. పిచ్చోడా, నువ్వు పుట్టి ఇప్పుడు దాకా 100 సంవత్సరాలు దాటిపోయింది, నీకు ఏ రోజైనా పైనుండి ఒక చుక్క కారటం చూసావట్రా? పిచ్చోడి కాకపోతే నువ్వు అని ఎగతాళి చేశారంట. కానీ దేవుని మాట నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుని నోట నుంచి దేవుడు పలికిన మాట ఆ రోజున ఏమైంది తెలుసా? నెరవేర్చబడింది. కుంభవర్షం, ఆకాశములు తూములు తెరవబడ్డాయి. 40 రాత్రులు 40 పగళ్ళు కురిసిన ఆ వర్షానికి లోకమంతా స్మాష్ అయిపోయింది, మునిగిపోయింది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఎందుకో? దేవుని బిడ్డలారా, మీరు అటువంటి ఉగ్రతకు లోను కావద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు ప్రభు చెప్తున్నాడు కదా, నీతిని ప్రకటించిన వాని కుటుంబము కాపాడబడింది. నీవు కూడా నీతిని కలిగి ఉన్నావు అనే విషయం మర్చిపోవద్దు. నీకు దేవుడు నీతిని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన కలిగిన నీతి నీలో పెట్టాడు. ఇంకా దానిని విడిచిపెట్టకు, మర్చిపోకు. అదే నీతి నిన్ను కాపాడునుగాక. అదే నీతి మనలందరినీ కాపాడునుగాక. యేసుక్రీస్తు రక్తము వలన కలిగిన నీతి మనలను, మన కుటుంబాలను, మన సంతానము, మన కలిగిన యావత్తును కాపాడునుగాక. హల్లెలూయా. మరియు ఇంకొక సందర్భం గుర్తు చేస్తున్నాడు. ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనం విధించి
దుర్మార్గుల కామ వికారములైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాడు. లోతు కూడా నీతిని ప్రకటించాడంటండి. నీతిని ప్రకటిస్తుంటే వావి వరస లేకుండా తయారయ్యారు. మోగోళ్లే వ్యభిచారం చేయడం మొదలుపెట్టేశారు. భయంకరం, భయంకరం అండి, భయంకరం. తల్లి చెల్లి అనే వరస లేకుండా మారిపోయారు. ఉగ్రత ఆగలేదు, దేవుని ఉగ్రత. అయినప్పటికీ కూడా అయ్యలారా, మీకంతగా కామం తీర్చుకోవాలనుకుంటే నా 2 కుమార్తెలు ఉన్నారు, వారి వెంట పొండి అని కూడా చెప్పాడు ఆ దైవజనుడు, ఆ నీతిమంతుడైన లోతు. అయినా ఊరుకోలేదు వాళ్ళు. లేదు, మీ ఇంట్లో పురుషులు దిగారు, 2 దేవదూతలు పురుషుల్లాగా దిగారు, వాళ్ళను మాకిమ్మన్నారు. వాళ్ళు ఆడవాళ్ళను విడిచిపెట్టారు, మగవాళ్ళను తగులుకున్నారు. పాపం ఎంత పెట్టరేగిపోయిందో చూడండి. భయంకరమైన ఉగ్రత దిగి వచ్చింది. నీతిమంతుడైన లోతు చాలా రోజులు భరించాడంటండి. ఒరే వద్దురా, పురుష సంయోగం వద్దురా, మొగోళ్ళు మీరు అలాంటి పనులు చేయవద్దురా, అమ్మా వాయు వరుస లేకుండా మీరు ప్రవర్తించొద్దమ్మా. ఎన్ని బ్రతిమలాడాడో. భరించుకుంటూ భరించాడు, బాగా భరించాడు. అదే వ్రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుగా బాధపడినటువంటి నీతిమంతుడు లోతును తప్పించాడు యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుని కుమారుడైనటువంటి మన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. బాధపడుకుంటూ వచ్చాడంట. వినడం లేదు, ఎంత చెప్పినా వినడం లేదు, బ్రతిమలాడుతున్నా వినడం లేదు. అందరూ లోతును హింస పెట్టారు, లోతు కుటుంబాన్ని హింస పెట్టారు, అయినా సహించాడు. కానీ దేవుని మాటలు ప్రకటించటం మాత్రం మానలేదు. ఒక రోజు వచ్చింది, దేవుని ఉగ్రత రోజు వచ్చింది. ఆకాశం నుండి దేవుడు దూతలను పంపించాడు. వీరిని తప్పించి లోతును, ఏమండి, తన బిడ్డలను తప్పించి ఏం చేశాడు తెలుసా? ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను కురుమించాడు. ఇవన్నీ ఎందుకు వ్రాయించాడు దేవుడు అంటే, మనకు బుద్ధి కలగడానికి, మన కుటుంబాలకు బుద్ధి కలగడానికి, మనకు కలిగిన యావత్తును మనం కాపాడుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని దృష్టాంతములుగా దేవుడు వీటిని వ్రాయించాడు. హల్లెలూయా. అపోస్తల కార్యము 13:36 చూద్దండి ఒకసారి. అపోస్తల కార్యములు 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారందరికీ సేవ చేసి నిద్రించెను. పేతురు గారు ఏమన్నాడు ఇందాక? ఈ గుడారము నేను విడిచిపడతాను అతి త్వరలో, ఈ గుడారం అతి త్వరలోనే నన్ను విడిచిపోతుంది అని భయం కలిగి సువార్తను ప్రకటించాడు. సంఘంలో ఉన్న వారందరికీ బుద్ధి చెప్పాడు, గద్దించాడు, జాగ్రత్తను ప్రకటించాడు. లోతు అయితే తన వారిని అందరినీ దృష్టించి తన దగ్గర ఉన్న వారందరికీ బుద్ధి చెప్పాడు, దేవుని వాక్యం నేర్పాడు. ఎవ్వరూ వినలేదు, పట్టించుకొనలేదు, నాశనమైపోయారు. నోవహు కూడా సువార్త ప్రకటించాడు, ఎంతో బ్రతిమలాడాడు. కూలి పని చేసే వాళ్ళకి తన కష్టాతీతాన్ని కూలిగా డబ్బులు పంచిపెట్టాడు. కానీ పని చేస్తున్నారు, కానీ దేవుని మాటలు మాత్రము వినలేదు, నాశనమైపోయారు. దేవుని దూతలు పాపం చేసినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఇన్ని విషయాలు ఎందుకు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఒకటే ఒక్క గురండి, తన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోకానికి రావాలి. ఇదే దేవుని కోరిక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని పరలోకము చేసటే దేవుని ఉద్దేశం. పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానమును పొంది, దేవుని శక్తిని బట్టి భయము భక్తి కలిగి నీతిని అనుసరించి న్యాయమును జరిగించు వారే దేవుని రాజ్యంలో పాలు పొందుతారు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూసారా, భక్తులను శోధనలో నుండి తప్పించటానికి దావీదు తన సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారందరికీ సేవ చేశాడు. సేవ చేయటం అంటే దేవుని మాటలు చెప్పటమేనండి, ఇంకేదో అనుకోకండి. మరి నీ తరం ఉంది, నీ కుటుంబం ఉంది, నీ వంశం ఉంది. నీ వంశంలో చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరికైనా ఒక్కసారైనా నువ్వు చెప్పావా? దేవుని మాటలు చెప్పావా? వాళ్ళు వినరనే సంగతి నీకు తెలుసు, దేవునికి తెలుసు. అయినా సరే
ప్రకటించమన్నాడు. ఎవరికి? యోనాకు. వాళ్ళు వినరయ్యా, వినకపోయినా సరే నేను పంపుతున్నాను వెళ్ళు అన్నాడు, అంతే. ప్రకటించాడు. ఇర్మియా కూడా అంతే. వాళ్ళు వినరయ్యా ఈ మనుషులు అంటే, నువ్వు చెప్పు పో, వెళ్ళి ప్రకటించమన్నాడు, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం లేదు కదా అని విడిచిపెట్టకండి. ఏదో ఒక రోజున నీ నోటి నుండి వచ్చిన మాట వాళ్ళని పట్టుకుంటుంది. అది శక్తి కలిగినటువంటి మాట, అది దేవుని మాట కనుక. హల్లెలూయా. చూడండి, ప్రభు చెబుతున్నాడు, భక్తులను శోధనలో నుండి తప్పించడానికి దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను అనగా దేవుని ఆత్మ కలిగిన దైవజనులను దూషించే విషయంలో భయపడలేకపోతున్నారు. దూషింప వెరవకున్నారు. మహాత్ములను దూషింప వెరవకున్నారు. మహాత్ములు అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దైవ జనులు. దేవునికి మహిమ కలుగును గాక. 2 పేతురు 2వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. ఒక్కసారి చూద్దాం. నేను చివరి భాగంలోనికి వచ్చేస్తానన్నాను. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలె ఉండి తమకు తెలియని విషయముల గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుతున్నారు. మాటలు చెప్తే వినరు, చెప్పిన మాటలను అర్థం చేసుకోరు, పైగా ఆ మాటలను దూషిస్తారట. వారి దుష్ప్రవర్తనను మాత్రం అస్సలు మానరట. ప్రతిఫలముగా హాని అనుభవిస్తారు. దాని ప్రతిఫలమును హానికతో ఖాయం. మనం కీడు. హాని అంటే కీడు అంటే ప్రమాదం. ఆ ప్రమాదాలను అనుభవిస్తూ ఏం చేస్తారు? అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుతారు. మళ్ళీ ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళు ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందరు. అరే यार देवन नम्मे कौन जना आसो पंचेरा पर फिर यार खतरा पाप कराते अपने कुण केवल इसी जना अब देखो तो कहीं कौन देखती है तू हन करे आस के तांग पूछे लागी ये कतेरी लागी मने ये कतेर लागी रे मने कत्त कहाँ करती तू देवन नम्मे तो हन करे शेकन के लाग अरे प्याना आसरे దేవుని నమ్ముకొని జనాజాసరే. దేవుని నమ్మకుండా ఉన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోలేదు, ఏం చేసినా చెల్లింది అని అనుకుంటారంట వీళ్ళు అని అనుకుంటారట. ఒకవేళ అలాంటి ఆలోచన నీలో పుట్టిస్తున్నాడేమో జాగ్రత్త. ఇది దుష్టుని నుండి పుట్టినది, ఇది దుష్టుని నుండి పుట్టేది. చూడు ప్రభు చెప్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదులునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు మళ్ళీ ఎక్కడంటారు వీళ్ళు? దేవుని బిడ్డల మధ్యలోనే మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఇప్పుడు మీలోనూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వారి భోగాలు వాళ్ళకే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే, వాళ్ళ పాపాలు వాళ్ళకే, వాళ్ళ దురాశలు వాళ్ళకే. ఎవరు వీరంటే భక్తిహీనులు. ఎవరమ్మా? ఎవరు బాబు? భక్తిహీనులు. తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులునై వారి మనస్సులను మరులు గొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉన్నారు. ఎవరంట వీళ్ళు? శాపగ్రస్తులు అయి ఉండి తిన్నని మార్గమును విడిచి, అంటే చక్కని మార్గము, యేసుక్రీస్తు ప్రభువును మార్గమును విడిచిపెట్టి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము
అతడు గద్దించబడ్డాడు. గొప్ప సంగతి. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. గొప్ప అవకాశం ఇచ్చాడు. అరే ఇప్పుడైనా మారురా, బిలాము ఇప్పుడైనా నీ పద్ధతి మార్చుకో, ఇప్పుడైనా దేవుని బిడ్డలను శపించటం మానేసేయి అని చెప్పేసి గద్దించాడు దేవుడు. దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు. సొంత దాసునే, సొంత ప్రవక్తనే, తానే ఏర్పాటు చేసిన దైవజనుణ్ణి గద్దిస్తే నిన్ను గద్దించడం ఒక లెక్కన? ఏమండి, జాగ్రత్త. ఆయన గద్దింపునకు లోబడు నరులు ధన్యులు. ధన్యులు. మనమంతం ధన్యులుగా ఉండాలంటే ఆయన హెచ్చరికకు లోబడాలి, ఆయన గద్దింపునకు లోబడాలి. దైవజనుల జోలికి కానీ, దేవుని బిడ్డల జోలికి కానీ వెళ్ళువారమైతే మనము ఎప్పటికీ కూడా ఆశీర్వాదము పొందలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడుగా, తాను చేసిన అతిక్రమణతో గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించాను. వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకొని పోతున్న మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. ఏం చేయబడిందంట? గాఢాంధకారం కొత్త చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం, కష్టాలకు, వేదనలకు, బాధలకు, వ్యాధికి, రోగాలకు సాదృశ్యం అండి గాఢాంధకారం అంటే. ఇలాంటి వారి కోసం అవన్నీ కాచుకొని ఉంటాయంట. రా రా రా, నీకు గజ్జి పెడతా, రా నీకు వ్యాధి పెడతా, రా నీకు పుండు పెడతా, రా రహస్య స్థలంలో ఎవరికి చెప్పుకోలేనంత స్థలంలో నీకు బహుగా వేదన పెడతాను రా అని కాచుకుంటూ ఉంటాయంట. అవి ఏవి? అవి శ్రమలు, గాఢాంధకారపు శ్రమలు. ప్రభు చెబుతా ఉన్నాడు, జాగ్రత్త కదా. చూడు, ప్రభు అంటాడు, మీరు ఆశీర్వాదానికే పిలువబడితిరి, శాపమునకు మీరు పిలువబడలేదు. చూడు, ప్రభు చెబుతున్నాడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. मको तो कहाँ खेल दे मार संघम कतरा चौको मालूम के అది మార్లార్ కత్రామనికా చొక్క మాలంకా అసలు మగతో కాంతి మారు ముసాలు దేవత కత్త అత్తాణిచక డంబం ఏమి లేకపోయినా మీసానికి సంపంగి నూనెట. అరే కొబ్బరి నూనె లేదు నీ దగ్గర, సంపంగి నూనె ఎక్కడ తెస్తావు అంటే, ఏ కాదు నా దగ్గర సంపంగి నూనె, నేను వాడే నూనె అది అంటారంట. డంబం. లేకపోయినా ఉన్నట్టుగా నటించటం, లేకపోయినా ఉన్నట్టుగా నటించటాన్ని డంబం అంటారు. జాగ్రత్త సుమా, తోను కాయించకో ఓ కలగ జమాజ్ తృప్తి కలగని రభియా, తృప్తి కలగని రబాయి. బాబు మనకి ఏది దేవుడిచ్చాడో అదే మనకు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, నెలకు 1,55,000 రూపాయలు వచ్చిన రోజున అలానే ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే ఉన్నాను అనే ధైర్యం నాకు ఇప్పుడు లేదు. నిజం చెప్తున్నాను, అంత ధైర్యం లేదు. అప్పుడేంటి తెలుసా, మా జోసెఫ్ ఏదన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఏదైనా విలేజ్కి ఇన్స్పెక్షన్కి వెళ్తాం కదా, ఒక్కోసారి నా దగ్గరకు వస్తాడు, అరే పలానా ఊరికి ఇల్లు చెక్ చేయడానికి వెళ్ళాలి రారా అని చెప్తా అంట. వెళ్తాం, చెక్ చేసుకుని వస్తాం. ఇక మధ్యాహ్నం రెండింటిని భోజనానికి వెళ్ళాలి. మామూలు హోటల్ తీసుకెళ్తాడు వీడు. నాకేమో మామూలు దిగాయనిగా చెప్తాను, బిర్యానీ సజే మంచి స్టార్ హోటల్ ఏం చేద్దాం, కాలు చెక్క పెట్టామకి ఈ మధ్య మామూలు టిఫిన్ హోటల్ ఏం చేస్తా జారస్ కష్టమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జన హత్యెక్కిదో రే కాయ హోటల్ ఏం చారు చిరుతుకెత్తే హాజలాగు అంటే, ఉన్నప్పుడు ఉన్నలాగా ఉన్నాము, లేనప్పుడు అది అంతే. అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒక రోజున నీవు హెచ్చించబడతావు, మనం హెచ్చించబడతాం. మన దేవుడు హెచ్చించే దేవుడు. అయితే ఉన్న దాంట్లోనే ఎలా ఉండాలట, తృప్తి కలిగి ఉండాలి. నా కళ్ళ ఎదుటే ఒకడు ఎదుగుతున్నాడంటే నా దేవుడు ఆయనకి ఎదిగే స్థితి ఇచ్చాడు కనుక ఆయన ఎదుగుతున్నాడు. ఎదగని దేవా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నన్ను కూడా నీవు ఎదుగుదల ఇస్తావు ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. ఎదిగేవాడిని చూచి నేను ఏడిస్తే నాకేంటి లాభం? దేవుడు అంటున్నాడు తగ్గించుకుంటే హెచ్చిస్తాడంట. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడు, ప్రభు అంటున్నాడు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై
తప్పు మార్గమందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుతున్నారు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవారి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఏ होता धोरा जाता आणि देवेर बेटा ए जाओ जर पच फरेन वो पापी मागिन का चिकला तो कचाय वो रांग सजगो स्थिति मरी घोरమైన స్థితిలోనికి దగ్గర సాంగచాయ. ఏ రాంగ ఉదాహరణ केरचु జారే దల్ల ఖాదే కిడో కూడదాని దేవన్నమలిదే చావళదల మంచిగా మసూరి సామసూరి దల ఖారే దేవ్ దినజుగోను ఆదికే తన బట్టాను कुँ ఎక్కువ आएगी अब कहाँ की देगा तो ये आर्डर देव का अच्छा है अपन कष्ट कर रहे కాబట్టి అనుకారే చా अपन कष्ट न करतो अपने కూంట్ర కాలేవాడో అని ఆలోచన వచ్చిందంట. ఆహా, నీ కష్టం వల్లే నువ్వు సంపాదించుకుంటున్నావా చూశాడు దేవుడు పైనుండి. ఇహను కేల్దోజు రేణుగునికి బీదలను చూచి ఎగతాళి చేయడం, ఇవన్నీ ఆకాశం నుండి చూస్తున్నాడు దేవుడు. చూసి ఏం చేశాడు సార్? మొదటి స్థితి కంటే హీనమైన స్థితి. కీడకూటంతల్లా ఖాయరో జార్దాయి మల్రికొని కాయంబ కణికి ప్యానర్ని కణికి ఖాయ దాడ ఆపడ చాసేనే ఆసే కుణవతిరేతో. మనలో ఎవరైనా సరే నా ప్రభునామను బట్టి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరంగా అవుతుందంట. ఈరోజు మనకు మంచి స్థితినిచ్చిన దేవునికి యుగాయుగములు మహిమ కలుగునుగాక, యుగాయుగములు మహిమ కలుగునుగాక. మన ప్రభు మనకు మంచి స్థితినిచ్చినాడు కాబట్టి దేవునికే మహిమ. చూడండి, వారు ప్రభువును రక్షకుడైన క్రీస్తు విషయం అనుభవం జ్ఞానం చేత లోకమాలను తప్పించుకున్న తర్వాత మరలాగిన గచ్చుకుంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరలా మరీ చెడ్డదగును. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన స్థామిత చొప్పున వీనికి సంభవించెను. దేతో కుండీలా పడిగేకొస్తే హల్లెలూయా ఏ గీత పాడి ఆంకే 12:22 స్తోత్రం హల్లెలూయా. పాడెద దేవాని కృపలను నూతన గీతములను స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతు. స్పీడ్ భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో చూచితివి. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో చూచితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. దయా ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవాని కృపలను నూతన గీతములను స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.
మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను నన్ను మనలందరినీ యేసు ప్రభులో చూశాడట దేవుడు. మన ఉనికియే లేదు, మన తల్లిదండ్రులే పుట్టలేదు, భూమికి పునాదులే వేయబడలేదు, అసలు భూమియే కలగలేదు. యేసు ప్రభులో నిన్ను నన్ను మనం ఇప్పుడు ఎట్లాగైతే ఉన్నామో అలాగే ఉన్నట్లుగా దేవుడు అక్కడ మనల్ని చూసుకున్నాడంట. ప్రేమ పునాదులు మనలో పెట్టాడు. హల్లెలూయా. చూడండి, 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. ఇది చివరి భాగంగా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ యెడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవదూతలు పాపం చేస్తే విడిచిపెట్టని దేవుడు. నోబహు కాలంలో ప్రజలందరూ పాపం చేస్తే విడిచిపెట్టని దేవుడు. లోతు కాలంలో పాపం చేసిన వారందరినీ ఏమాత్రం విడిచిపెట్టని దేవుడు ఈ రోజుల్లో మన దగ్గర మన ఎడల ఏమన్నాడు? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఎవ్వరు నశించటం దేవునికి ఇష్టము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో కేకలు వేసి లయమైపోవును. భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయపై ఉన్నట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఏమంటున్నాడు దేవుడు? భయముతోనూ భక్తితోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు గనుక శాంతము గలవారై ప్రశాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులను, దేవుని దృష్టికి నిష్కళంకులతో కళంకము లేని వారిగా, దేవుని దృష్టికి కళంకములు లేని వారిగాను, నిందారహితులుగాను, ఏ ఒక్కరు నిందించడానికి అవకాశమే లేకుండా ఉన్నటువంటి వారిగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు పేతురు గారు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇటోగా ఇది అసలు విషయం. ఇలాంటి మాటలు ప్రకటించబడతా ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారంట దేవుని మాటలను. దేవుడే ఈ వాక్యంలో చెప్పాడు, నా సొంత మాటలు అయితే కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకునే మనసు మనలో రాకుండా జాగ్రత్త పడుదాం. ఇవి దేవుని మాటలు గనక, దేవా నీ వాక్యాలను నీ మాటలను అర్థం చేసుకునే కృప నాకు దయచేయి ప్రభువా అని మొర్ర పెట్టుకుందాం దేవుని సన్నిధిలో. వాడి ప్రయత్నంలో వాడు ఉంటాడు, దేవుని ప్రయత్నంలో దేవుడు ఉంటాడు. వాడు ప్రయత్నం ఏంటో తెలుసా? అపార్థం చేసుకునేటట్టు చేయడం. దేవుని ప్రయత్నం ఏంటంటే తెలుసా? నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అని దేవుడు చూడటం. ఏమడగాలి దేవుని? ప్రభు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే మంచి మనసు నాకు దయచేయమని మనం అడుగుతామేమో అని ఎదురు చూస్తూ ఉంటాడట సర్వశక్తిమంతుడైన దేవుడు. సాతానుడు అలా ఎదురు చూడ్డు. మనల్ని తప్పుదోవ పెట్టించడానికి వాడు పూనుకుంటాడు. కాబట్టి జాగ్రత్త సుమా అని ప్రభు చెబుతా ఉన్నాడు. చూడు ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని వారై ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఇండుడి. అసలు తప్పుడు బోధ కరేవాళ్ళ వాతే మానమ్మతో స్థిరంగా చదువుతామారు మనసునే చెడగొట్లమ్మతో కథాని దేవుని వాక్యం కేరిచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కాచుకొని ఉండండి అని అంటున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఈ మాటలు చెప్పి మనం ముగించుకుందాం. చాలా విలువైనటువంటి మాటలు, చివరి మాటలు కనుక ఇప్పటివరకు చాలా శ్రద్ధగా విన్న మీరు ఈ కొద్ది నిమిషాలు మనం కరెక్ట్గా ముగించుకుంటాం. 1 గంటకే ముగించుకుంటాం.
పూర్తిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ తెస్సలోనికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వింటున్నాను. దైవజనుడు అంటున్నాడు, తమారియా కొంతమంది ఉనిసి కామ్ కాజ్ నకరజు, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. ఎవరు అంటున్నాడు ఈ మాట? ఎవరు అంటున్నారండి? కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఉనిసి కామ్ ఢామ్ చేంజు ఏకిరి జోలి చేయవాళ్ళని చకచ కొనుక్కోపచ్చు మీలో అని చెప్తున్నాడు దేవుడు సంఘముతోనే. అలా చెబుతూ ఏమంటున్నాడు చూడండి. వినుచున్నాను, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. తమారి విశ్వాసం చేయించుకొని కొంతమంది కానీ మా కూతో మాత్రం మా పరిస్థితి ఇంతే సంగతులు చిత్తగించగలరు. కానీ వదడే దాడో సంఘమైన కాయకన పోతాకిది మనకు. మీలో విశ్వాసం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పాడు. ఏం జరిగింది అప్పుడు? మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తనను అప్పగింపబోచున్న వాడెవడో మొదటి నుండి యేసునకు తెలుసును. దేవుని వాక్యం అండి, అద్భుతం. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మన అందరి హృదయములను ఎరిగిన గొప్ప దేవుడు. మన మనసులో ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఏమండి అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ మనం మంచి ఆలోచన కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కవేళ మనలో గనక భిన్నాభిప్రాయములు కలిగిన ఆలోచన కలిగి ఉంటే అది కూడా దేవుడు చూస్తాడు. చూడండి, ప్రభు చెప్తున్నాడు, హల్లెలూయా. తనను అప్పగించువాడెవడో, తన మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరో ఆయనకు బాగా తెలుసు అంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు మొదటి నుండి తెలుసును. మొదటి నుండి తెలుసును. ఎవరైనా వచ్చి సంఘంలో మిమ్మల్ని గురించి లేదా విశ్వాసాల గురించి అడిగినప్పుడు దైవజనుడు ఎలా చెప్పేవాడై ఉండాలి తెలుసా? అయ్యా, నా విశ్వాసులు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అని గర్వంగా చెప్పుకునేలాగా విశ్వాసులు సిద్ధపడుదురుగాక. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. యేసు ప్రభుకు తెలుసు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఆ 12 మందిలో ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి తెలుసు. అలాగనే ఈనాడు నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, నా విశ్వాసుల గురించి తెలియనంత అజ్ఞాని అయితే నేను కాదు అని నా ప్రభునామను బట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కొక్కరి గురించి కన్నతండ్రికి తెలుస్తుందా లేదా? అలాగే కాపరికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు కాపరి కనుక శపించేవాడిగా ఉంటే ఆ కాపరిని అక్రమము చేయవాడా బయటికి పో అంటాడు దేవుడు. అదే కాపరి సహనము సహించుకొని క్షమించగలిగే మనస్సు కలిగి ఉన్నట్లయితే, సమాధాన పడువాడైతే ఆ కాపరితో దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, లోపలికి రా. నీ కోసం భూమికి పునాదు వేయబడక మునిపే, లోకం పుట్టక మునిపే నీ కోసం సిద్ధపరచబడిన రాజ్యంలోనికి ప్రవేశించమని ఆహ్వానం పలుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడతావో, చెడ్డ దాసురాలా అని బయటికి త్రోయబడతావో అది నీ చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తను అప్పగింపబోయేవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరిగి. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ వాక్యము, ఆ మాట చెప్పేదాకా కూడా కొంతమంది ఉన్నారంట. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో మనస్సును మార్చుకొని యేసు రక్తంలో కడగబడ్డారంటండి. యేసు రక్తంలో, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగుమని చెప్పేసి హృదయంలో పశ్చాత్తాపడిన వారు ఉన్నారంట. వాళ్ళను దేవుడు అన్నాడు తెలుసా, నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులుగా మీరు కొంతమంది అలా ఉన్నారు. కానీ ఇప్పుడైతే క్రీస్తునామమునకు మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఈ చివరి మాటల్లో కాబట్టి
కీర్తన గ్రంథం 133:1 ప్రభు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నేనంటాను, సంఘము ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిర సంఘము ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-13 చూస్తే, కాబట్టి మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. నీ ఎదుటివాడు నీకు బలహీనుడిగా కనబడవచ్చు, అయినా సహించు సుమా. నీ కాపరి నీకు బలహీనుడిగా కనబడవచ్చు, అయినా సరే సహించు. నీ విశ్వాసి నీకు బలహీనుడిగా కనబడవచ్చేమో కానీ సహించు. ఇలా ఒకరినొకరు మనం సహించుకున్న వారమై ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన మీ వినయము సాత్వికముతో నడుచుకోండి అని బ్రతిమాలు కొనుచున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 4:2 చూస్తే చివరి మాటలు ప్రభు చెప్తున్నాడు కదా మనల్ని. సాములబాయి బాబు సాములో దేవుని బాతే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. అందరు నాతో కూడా చెప్పండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత